నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం గతంలో మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అయితే చాలా వర్కౌట్ అవుతూ వస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనం వచ్చేసి పూరి జగన్నాథ్ ఆలయం మీద గ్రద్దలు వెళ్ళటం వల్ల ప్రెడిక్షన్ ఒకటి చెప్పారు. అలాగే అఖండ 2 ప్రెడిక్షన్ చెప్పారు. సో ఇట్లా రకరకాల ప్రెడిక్షన్స్ అనేవి మీరు గ్రహాలకి లింక్ చేసుకొని చెప్తూ వస్తున్నారు. రాబో 6 నెలలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా తెలియజేశారు. సో ఇప్పుడు వచ్చేసి బుధగ్రహ మార్పు వల్ల ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కాలం అనేది ఎన్ని రోజులు ఉంది, ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అండి. ముండైన్ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో మైథుని జ్యోతిష్యం అంటారు. ఇది లోకహితం కోసం మనకి మహర్షులు అందించారు. వాళ్ళు అందించారు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. మన గొప్పతనం ఏం లేదు. అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి గురుగారు బోల్డ్ మంది ఉన్నారు స్టూడెంట్స్. అవునా? అంటే మామూలుగా ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు నేర్పిస్తారా? నేర్పిస్తుంటాను. కాకపోతే ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి 4 years నుంచి కొంచెం తగ్గించాను. బట్ చాలా మంది అడుగుతుంటారు. సో ఈ ప్రెడిక్షన్స్ అసలు అంటే ఓకే ముండైన్ ఆస్ట్రాలజీ కిందకి వస్తాయంట. ముండైన్ ఆస్ట్రాలజీ అంటే మైథుని జ్యోతిష్యము, సిద్ధాంత భాగము ముండైన్ ఆస్ట్రాలజీ, పర్సనల్ చార్ట్ వేరువేరుగా ఉంటాయి. ఓకే, అదే రాసుల పరంగా చెప్పడం అయితే మేము చాలా వరకు విన్నాము కానీ, సో ఇట్లా గ్రహాల బట్టి మీరు ప్రెడిక్షన్స్ చెప్పి అవి కూడా రియల్ గా జరగటం అనేది మటుకు రేర్ గా చూస్తూ వస్తున్నాము. అఖండ 2 గురించి అయితే మనం 3-4 వీడియోస్ చేసాం గురుగారు. సో అన్ని మీరు ఎట్లా చెప్పారో ఫస్ట్ నిమిత్తాల బట్టి ఆధార చేసుకుని సినిమా ఆగిపోవచ్చు, కొన్ని ఆటంకాలు రావచ్చు అన్నట్లు ముందుగానే తెలియజేశారు. సో అలానే జరుగుతూ వచ్చాయి. అందుకనే మేము కూడా అసలు మీరు ఎవరికైనా నేర్పిస్తారా లేదా అన్నట్లు కనుక్కుంటున్నాము. ఓకే గురుగారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. బుధుడు మనకి కమ్యూనికేషన్ రంగానికి కారకుడు. సో ఈ బుధుడు వృశ్చికంలో ఉండే బుధుడు 28-29 తారీఖుల మధ్యలో ఆయన ఎంటర్ అవుతున్నాడు ధనుస్సు రాశిలోకి. ఎంటర్ అయ్యి గురువుతోని పరివర్తన చెందుతున్నాడు. దాన్ని ఎక్స్చేంజ్షిప్ అంటారు, పరివర్తనా యోగం అంటారు తెలుగులో. అయితే ఇంగ్లీష్లో అయితే ఎక్స్చేంజింగ్ అంటారు. ఇలా జరుగుతున్నప్పుడు అది ఇచ్చే రిజల్ట్ 2 రకాలుగా ఉంటుంది. మంచి ఉంది, చెడు ఉంది. ఎలాగ మంచి, ఏమిటి మంచి అంటే, ఒకటి కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక అద్భుతాలు సాధిస్తారు. కొంత కమ్యూనికేషన్ రంగం మీద, షేర్ మార్కెట్ మీద దెబ్బ కూడా పడుతుంది. అలాగే ఇప్పుడు మీరు గమనిస్తే కనుక మనకి అట్లస్ 3-1 అనే ఒక ఇది ఎంటర్ అవుతుంది, మనకి మన సౌరమండలం నుంచి వెళ్తుందని అన్నారు చూసారా. దాని నుంచి ఏదైనా మన భూమి మీదకి కొన్ని సంకేతాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అట్లస్ 3i 3-1 సంథింగ్ దాని పేరు ఒకటి పెట్టారు. అదేంటంటే మనకి అంటే ఒక కమ్యూనికేషన్ రంగంలో అనుకోండి, అసలు అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి జరగనటువంటి కొన్ని వింతలు మనం చూస్తాం ఓకే ఈ బుధుడు మార్పు వల్ల. అంటే ఈ ఒక్క బుధుడు మార్పు ఈ ఒక్క నెల 2 నెలలు అని కాదు, ఈ 1.5 yearలో అంటే ఎప్పుడూ చూడని వింతలు. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి వింత మనం చూడలేమేమో. కొన్ని ఏళ్ళగా మనం ఇలాంటి వింత చూడలేదు. అంటే మంచి విషయాలు అంటారా లేదా మంచి విషయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఏలియన్స్ ఉన్నారా లేదా. అవును, నాకు అదే క్వశ్చన్ రాకపోతే ఇప్పుడు ఏదైతే అది దాదాపుగా చాలా పెద్దది వెళ్తుంది ఆకాశంలో, అది సౌరమండలాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటి వరకు మనకి అటువంటివి 3, ఇది మూడోది. అంటే గతంలో వీళ్ళకి ఏంటంటే ఎక్కడో డౌట్, ఇంకా ఏలియన్స్ ఉన్నారేమో, వాళ్ళు మనతో ఎక్కడో కాంటాక్ట్ చేద్దామని చూస్తున్నారు అనేటువంటి దాంతో కొన్ని రేడియో సిగ్నల్స్ వదులుతూ ఉంటారు వీళ్ళు. అంటే ఆ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళు మనతో ఏమైనా కనెక్ట్ అవుతారా, కాంటాక్ట్ అవుతారా అని. ఇప్పుడు మన వాళ్ళు అనేది ఏంటంటే అట్లస్ 3i 3-1 ఏదైతే ఉందో అది మన సౌరమండలం. యాక్చువల్గా ఏదైనా ఒక అలాంటిది వస్తే గురువు తన వైపు లాగేసుకుంటుంది, గురుగ్రహం మన వైపు రాకుండా. ఈసారి ఏమవుతుందంటే అది ఎప్పుడైనా సరే ఏదైనా వస్తే ఇట్లాగా ఆ సౌరమండలంలోకి ఇలా వచ్చి కరువు కొట్టుకుని వెళ్ళిపోతాయి. కానీ ఇది నేరుగా సౌరమండలం నుంచి క్రాస్కి వెళ్ళిపోతుంది. దాని యొక్క వేగం per minute కొన్ని లక్షల కిలోమీటర్ల స్పీడ్ ఉంది దాని యొక్క వేగం. అది పర్టికులర్గా ఇప్పుడు మన సౌరమండలం నుంచి వెళ్ళడం వల్ల మనం అసలు ఎప్పుడూ కని విని ఎరుగనంత కొత్త సమాచారాన్ని మనం పొందబోతున్నాము. దానికి కారణం ఏమిటి అంటే బుధుడు ధనస్సులోకి మారుతున్నటువంటి డిగ్రీలు మారడం ఒకటి. ఎందుకంటే బుధుడు ప్రజెంట్ బుధ నక్షత్రం మీద ఉన్నాడు. జ్యేష్ఠ నక్షత్రం బుధుడు యొక్క నక్షత్రం.
ఆ జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంది, అంటే నిగూఢమైనటువంటి విషయాలు. ఈ నిగూఢమైనటువంటి విషయాలు ఉన్నటువంటి బుధుడు, ఆ రాశిలో ఉండేటువంటి బుధుడు ఎప్పుడైతే ధనస్సులోకి ఎంటర్ అవుతున్నాడో మరలా గురువుతో పరివర్తన చెందుతున్నాడు. అంటే గురు బుధుడు పరివర్తన అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ అంతరిక్ష నౌకకి సంబంధించింది ఏదైతే ఉంటుందో పాస్ ఆన్ అవుతున్న దానివల్ల మనం అనేకమైన ఇన్ఫర్మేషన్స్, దాని నుంచి కొంత సిగ్నల్స్ మనం ఏమైనా తెలుసుకోవడం, దాని ద్వారా మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరగనుంది. ఓకే. బికాజ్ ఆఫ్ ఇక్కడ గురువు రాశుల్లో బుధ రాశిలో గురువు ఉండడము, ఇన్ని గ్రహాలు కలిసి ఉండడము దీనికి ముఖ్యమైనటువంటి సంకేతం అన్నమాట ఇది. ఓకే, అది కారణం. ఇంకోటి ఏంటి, ఈ షేర్ మార్కెట్ చేసేవాళ్ళు, క్రిప్టో కరెన్సీ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే ఎక్కువ హైప్స్ జరుగుతాయి ఇక్కడ. అంటే విపరీతంగా పెరుగుతుంది, విపరీతంగా డౌన్ అవుతుంది. ఎందుకంటే బుధ గురువులు ఇద్దరు కూడా ఇక్కడ ఒక సాంకేతిక పరమైనటువంటిది, కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన ఎలాంటిది ఇస్తుందో ఈ షేర్ మార్కెట్ కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రభంజనం షేర్ మార్కెట్లో జరగనుంది బుధుడు వల్ల, గుర్తుపెట్టుకోండి. అంటే అసలు ఎప్పుడు చూడనంత హైప్, ఎప్పుడు చూడనంత డౌన్. బుధుడు కాయగూరలకు కూడా కారకుడు కాబట్టి కాయగూరల మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడు చూడనంత హైప్ వెళ్ళడం, అందులో ముఖ్యంగా ఆకుకూరలు లాంటివి అండ్ పచ్చగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీడియా సంబంధించినటువంటివి కూడా కొన్ని మనం అయ్యో ఈ మీడియాలో ఇలా అయిందా అట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. అది సో ఏంటంటే బుధగ్రహ సంబంధించినటువంటివి ఇంకా రేంజ్, అంటే ఎట్లా అంటే అసలు ఇంత టెక్నాలజీతో కూడినటువంటి ఫోన్ వచ్చిందని, లేకపోతే ఇంత టెక్నాలజీ కూడినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందని, ఇంత సడన్గా ఇంత హైప్ అయిందా, లేకపోతే ఇంత సడన్గా డ్రాస్టిక్గా ఇంత డౌన్ అయిందా అనేటువంటివి మనం వినబోతున్నాము. అంటే రేంజ్, హై రేంజ్ అదే ఉంది, డౌన్ అదే రేంజ్లో ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్ చేసేవాళ్ళు, ఈ కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతమందికి మంచి శుభవార్తలు వినిపిస్తాయి. కొంతమంది అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది, సడన్గా ఇదైంది అంటే సడన్ డ్రాస్టిక్స్ ఇచ్చే కాంబినేషన్స్లో ఉన్నది ఈ బుధ గురువుల పరివర్తనలో ఉన్నందుకు. అది ఓకే గురుగారు. సో విన్నారు కదా, మనకైతే కనుక బుధగ్రహ మార్పు వల్ల రాబో సంవత్సరంన్నరలో జరిగే మార్పుల గురించి గురుగారు తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.